వేదికను అలంకరించిన పెద్దలకి, ముందు కూర్చున్న యోగ మిత్రులకి, వయసులో ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. శివకృష్ణ 2010లో మేము యోగా థెరపీ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఫోన్ చేశాడు. అప్పటికే 10-15 రోజులు కోర్స్ స్టార్ట్ అయిపోయింది. సో అసలు ఆయన చేయగలడా లేదా అని ఒక డౌట్ ఉండేది. తనుని బాలకృష్ణ ఇద్దరు వచ్చారు. సో మాట్లాడిన తర్వాత ఓకే, బాగానే క్యాపబుల్గా అనిపించాడు, నేర్చుకున్నాడు. వారం రోజుల తర్వాత కిరణ్మయి హార్ట్ గురించి చెప్పింది డ్రాయింగ్ వేసి, నెక్స్ట్ డే యాజ్ ఇట్ ఈస్గా వేసాడు. సో ఆ డెడికేషన్ అనేది చాలా అరుదుగా ఉంటుందండి. సో కైవల్య యోగ విజ్ఞాన కేంద్రం ద్వారా ఒక 500-600 మంది యోగా టీచర్లు చేసాము, 200 మంది యోగా థెరపిస్టులు చేసాము. కానీ అతి కొద్ది మంది మాత్రమే ఆ యోగా థెరపీ స్కిల్స్ని ఇంకా బాగా మనం మెరుగుపరుచుకోవాలని, ఇంకా రకరకాల ప్రయోగాలు చేస్తూ ఆ నమ్మకాన్ని నిలబెట్టిన వాళ్ళల్లో శివకృష్ణ చాలా అరుదుగా ఉంటారు. తన డెడికేషన్ ఇంతవరకు తనకి వచ్చింది. అండ్ ఈరోజు ఇంతమందిని చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉందండి. అంటే ఒక విద్యని అక్కడతో ఆపేయకుండా ఒకళ్ళ ద్వారా విదేశాలకు కూడా వెళ్ళి, అండ్ కరోనా వల్ల లాభ నష్టాలు రెండూ జరిగాయి. కానీ లాభం ఏంటండి, ఆన్లైన్ విధానం వచ్చిన ద్వారా ఇంతమందికి తను రీచ్ అవ్వగలుగుతున్నాడు. ఇలాంటి శిష్యుడు దొరకటము, ఒక శ్రేయోభిలాషి దొరకటము, ఒక కొడుకు లాంటి శివకృష్ణ దొరకటం మా పూర్వజన్మ సుకృతము. చాలా సంతోషం అండి. సో ఈ విద్యని ఇలాగే కొనసాగిస్తూ తను ఇంకా మంచి పేరు తెచ్చుకుని సమాజానికి ఉపయోగపడాలని నేను తనని దీవిస్తూ అందరికీ నమస్కారం అండి. తప్పకుండా సార్. అందరికీ కొడుకు, ఆత్మీయ బంధువు, గురువు, చిన్న వయసులోనే అందరికీ పెద్దవాళ్ళకు కూడా గురువు అనిపించుకున్న మహాయోగ్యతని మీలాంటి వాళ్ళందరూ కూడా ఆయనకి విద్య ద్వారా చేయటం జరిగిందనమాట. ఇప్పుడు కిరణ్మయి మేడం గారు కూడా వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. సభలో ఉన్న అందరికీ నమస్కారం అండి. నాకు పెద్దగా మాట్లాడడం రాదు, కానీ ఎంత చూస్తుంటే, మిమ్మల్ని అందరినీ చూస్తుంటే శివకృష్ణ పైన చాలా గర్వంగా ఉంది. అంటే నా స్టూడెంట్ ఇంత బాగా ఎదిగే ఇంతమందికి సేవ చేస్తున్నాడు అనేసి. మొదటి క్వాలిటీ ఏంటి అంటే తనకి చాలా డెడికేషన్. భగవద్గీతలో చెప్తారు శిష్యుడికి కావాల్సిన అర్హతలు ఏంటి అని: పరిప్రశ్న, సేవ, ప్రణిపాట, ఈ 3. ఇందులో సేవాభావం తనకి చాలా ఉంది. అందువల్లనే అందరూ చాలామంది నేర్చుకుంటూ ఉంటారు, కానీ ఇతరులకి సహాయం చేయాలి, నా వలన ఇతరులకి సహాయం చేయాలి, సహాయం పొందాలి, అందరూ అభివృద్ధిలోకి రావాలి అని తను ఎంతో కృషి చేస్తూ ఉంటాడు. అండ్ డెడికేషన్, చాలా సిన్సియారిటీ, డెడికేషన్, కమిట్మెంట్ ఏవైతే భగవద్గీతలో చెప్తున్నారో అన్ని క్వాలిటీస్ని పొంది ఉన్నాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్లస్ యోగా గురించి చెప్పాలంటే యోగా చికిత్స నేర్చుకున్నాను అని చెప్పాడు. చికిత్స కంటే ముందు నివారణ కావాలి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ప్రివెన్షన్ అనేది ముందు వస్తుంది, తర్వాత చికిత్స వస్తుంది. సో చికిత్స అన్నది వచ్చేటప్పుడు మొదటిగా తీసుకోవాల్సింది మనం ఏవేవి చికిత్స చేయగలం యోగా ద్వారా అంటే, ముందుగా మనకి ఎక్కువగా సమస్యలు వచ్చేవి ఏంటి అంటే మనకి ఆధ్యాత్మిక దుఃఖం. అంటే మన వలన, మన ఆలోచనల వలన, మన యొక్క డిజైర్స్ వలన, మన కోరికల వలన వచ్చే దుఃఖాలు, అవి బాగా నియంత్రించగలము. అండ్ ఉన్న 90% ఉన్న ప్రాబ్లమ్స్లో, డిసీజెస్లో కానీ, రుగ్మతల్లో కానీ అవే 90%. అందువలన మనసును నియంత్రించుకుంటూ, ఉల్లాసంగా, ఉత్తేజంగా ఉంచుకుంటూ చేయడం వలన ప్రతి ప్రసవ జరుగుతుంది. అంటే రివర్సింగ్ ఆఫ్ ద డిసీజ్. సో డిసీజ్ రావడం ఎంత సులభమో దాన్ని పోగొట్టుకోవడము ఆర్ మేనేజ్, కంట్రోల్ చేయడం కూడా అంతే సులభం. సో ఆ టెక్నిక్స్ అన్నీ శివకృష్ణ దగ్గర చక్కగా నేర్చుకుంటూ అందరికీ, ఇతరులకు కూడా ఇంకా యోగ సాధన చేయమని ప్రోత్సహిస్తూ అందరి ఆరోగ్యాన్ని కాపాడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన శివకృష్ణకు చాలా ధన్యవాదాలు.
ఇటువంటి అర్హతను కల్పించిన మా గురువులందరికీ కూడా నమస్కారం. ధన్యవాదాలు మేడం. ఈ మహా సమ్మేళన కార్యక్రమంలో ఆరోగ్య లడ్డూలు ఉచితంగా పంపిణీ చేసినటువంటి ఉప్పాల సత్యనారాయణ గారు మరియు గుప్తా గారు, వీరు విజయవాడ నుంచి ఈ లడ్డూలు మనకు పంపించడం జరిగింది. వారికి శ్రీ గురు యోగా మహాసమ్మేళనం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. యోగా అంటే కష్టమైన ఆసనాలు చేయాలి, కింద పడాలి, ఏవి ఎక్కడ పట్టుకుంటాయో అనే ఒక భయాందోళనలు నెలకొండేవి. అట్లాంటి యోగా వయసు పిల్లలు చేస్తారేమో అని ఒక అపోహ కూడా ఉండేది. అట్లాంటిది 80-90 ఏళ్ల వాళ్ళతో కూడా యోగా చేపిస్తూ వారికి మలి సంధ్యలో తొలిపొద్దు పొడిపించినటువంటి గొప్ప గురువు గారు మన యొక్క శివకృష్ణ గారు. వారి యొక్క బోధనా విధానం ఎలా ఉంది, ఆ బోధనా విధానం ద్వారా ఎలా వారు ఆరోగ్యాన్ని అందించగలిగారు అన్న విషయాన్ని మరి యొక్క ఇద్దరి అనుభవాల ద్వారా మనం తెలుసుకుందాం. టి శ్రీనివాసరావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. I would like to request Mr. Srinivas Rao Garu to come onto the dais and share his experience with Shri Guru Yoga. వేదిక మీద యూత్ అని చెప్పాలి మిమ్మల్ని అందరినీ. మీరంతా యూత్. ఎందుకంటే ఆ రకంగా శివకృష్ణ గారు తయారు చేశారు. శివకృష్ణ గారి గురువులైన వీళ్ళందరికీ నమస్కారాలండి. నేను గత 99 నుంచి ఒక యోగా ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నాను. నాకు మీ అందరికీ ఆయన ఎంత అనుభవం ఉందో తెలియదు. 2018 నుంచి వారితో నాకు బాగా అనుబంధం ఉంది. ప్లస్ వారు నాకు యోగా థెరపీకి ఒక గురువుగా నాకు ఎక్స్పీరియన్స్ ఆయనతోటి. అదే థెరపీని నేను కూడా చాలామందికి చెప్తూ వచ్చాను. ప్లస్ ఈరోజు మళ్ళా ఆయన దగ్గర ఒక థెరపీ కోర్స్ మళ్ళీ చేస్తున్నాను నేను ఇప్పుడు ఆయన దగ్గర ఒక శిష్యుడిగా మళ్ళీ నేను జాయిన్ అయ్యాను. ఓకే, నాకు ఈ మధ్య సడన్గా ఏమైందంటే ఒక హార్ట్లో స్టెంట్ అనేది ఒకటి పడింది. మళ్ళా నేను వారి దగ్గరికి వచ్చాను. మీ అందరితో పాటు నేను కూడా ఒక శిష్యుడిగా ఆన్లైన్లో కోచింగ్ చేస్తున్నాను. నేను ఒక గురువు అయినప్పటికీ కూడా నేను మళ్ళీ ఆయన దగ్గర కొన్ని టెక్నిక్స్, లేటెస్ట్ టెక్నిక్స్ చెప్తున్నారు కాబట్టి మళ్ళీ ఒక శిష్యుడిగా నేను ఆయన దగ్గర జాయిన్ అయినాను. ఇప్పుడు నేను ఒక పక్క ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను. నేను ఆయనకు ఒక శిష్యుడిగా కూడా జాయిన్ అయ్యి నా ఆరోగ్యాన్ని నేను కాపాడుకుంటూ 10 మందికి కూడా నేను కూడా యోగా శిక్షణ చెప్తూ ఉన్నాను. నేను గత 98 నుంచి కూడా చెప్తూ వస్తూ, ప్లస్ ఈరోజు నా ఏజ్ ఇప్పుడు 60 ఇయర్స్. నాకు 60 అనేది మీకు ఎవరైనా తెలుస్తుందా? 60 ఇయర్స్ నా ఏజ్. 61కి దగ్గరికి వస్తున్నాను నేను ఇప్పుడు. సో మళ్ళీ యూత్గా జాయిన్ అయిపోయాను అందరితో పాటు. ఓకే, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి శివకృష్ణ గారికి ధన్యవాదాలు. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడే మన ముఖ్య అతిథులు విచ్చేశారు. వారికి వరప్రసాద్ రెడ్డి గారు, వారికి స్వాగతం, సుస్వాగతం. శాంతా బయోటెక్నిక్ అనే కంపెనీని స్థాపించి ఎందరికో ఉపాధిని కల్పించి వివిధ జబ్బులకు వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసి అతి తక్కువ ధరల్లో అందరికీ అందుబాటులో ఉంచి ఎందరో ప్రాణాలు కాపాడడానికి దోహదపడిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత కోడూరు ఈశ్వర వరప్రసాద్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. తమరు వేదికను అలంకరించి మమ్మ ఆనందింప చేయవలసిందిగా మనవి చేసుకుంటున్నాం. I am profusely elated to take an opportunity to introduce our chief guest of the day, Mr. Ishwara Varaprasad Reddy Garu, Chairman of Shanta Biotechnics. Koduru Ishwara Varaprasad Reddy Garu is an Indian entrepreneur and founder of vaccine manufacturing company Shanta Biotechnics. The Government of India awarded him the Padma Bhushan Award in the year 2005 for his contribution to the field of science and engineering.
we welcome the Padma Bhushan Award recipient, Koduri Ishwara Varaprasad Reddy Garu, who has been instrumental in providing employment to many and producing vaccines for various ailments at affordable prices and saving many lives. On behalf of the management, I thank him for providing his gracious presence to join us today to enhance our joy. మీ యొక్క యోగా చేయడం వల్ల వచ్చిన మీ ఆరోగ్య అనుభవాలను గురించి మన పెద్దల ముందు చెప్పడానికి అందరూ ఉత్సాహంతో ఉన్నారని తెలుసు. కానీ ముందుగా మహేందర్ సింగ్ గారిని వేదిక మీదకి వారి అనుభవాలను చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. మహేందర్ సింగ్ గారు. I invite Mr. Mahendra Singh Garu to come on to the dais and share his experience with Shiva Krishna sir and also yoga. Thank you very much. వీరు ఆన్లైన్లో గురుగ్రామ్ నుంచి యోగా చేస్తూ ఇక్కడికి ఎంతో వ్యయ ప్రయాసాలు కొనొచ్చి వారి అనుభవాలు చెప్పడం కోసం ఈ కార్యక్రమానికి విచ్చేశారు. మీకు ధన్యవాదాలు సార్. Thank you very much, Shiv Krishna sir. 2021 was a very bad year for me. One of my kidney was removed, gallbladder was removed, 4 times admitted, Fortis Hospital. People started visiting me for the last time. I have just survived because of him. My sister sitting here, she telephoned me. She said, please join these yoga classes. I was not willing. I was unable to get up from my bed even to go to toilet. That was my situation. And she would ring me up every day morning just to remind me, greet me. 5 मिनट के लिए ज्वाइन कर लो तुम, आधा घंटा तुमको पसंद नहीं आया तो छोड़ देना. She consistently was after me. Then out of respect to her, not because of me, but to respect her, I started joining. Believe me, I am whatever today is primarily because of him. My wife, my son, they gave me a lot of support, my relations. But there was a very difficult time when people start visiting you or calling you, presuming that I will not be alive for the next few hours of your days. But now they are more than surprised to see me here, rather see me traveling around. And in fact, doctors have advised me not to drive, but I have attempted to drive also. And I'll be back to perfectly normal. I am 75 plus, and hopefully I'll live for some more time. And I'm indeed grateful that yoga has really given me a lot of my life. It has brought me back. All my life, my service had been very, very difficult, very time consuming, very stressful. And I didn't bother about my health all my life. But now I realize that health is more important than anything else. And I will continue to do it. And today, last 2 days for the, incidentally when I didn't do yoga, when I was traveling from Delhi to this place, and that was a very discomfort time. Then I started doing all by myself. But a teacher is always required. A teacher is always required because you may be doing something wrong. He would guide me. I tell you, I have no words to describe how he treats everybody like this. God bless him. God bless all his gurus also and his children. You are taking care of our health like anything, and this should continue for all times to come. I am indeed very grateful.
for having been invited here and to share my views. And I am propagating this yoga, all my senior citizen friends all along, saying that you can make a difference even at a time when you're in a very bad shape. I am a living example for that. Believe me, you can ask my wife. She would, and my son would take me from my own bed to the attached bathroom in my own bedroom. I couldn't even travel a few steps away to the toilet. Now I'm able to stand here, not in a difficult position. Thank you very much once again. God bless you all. Thank you. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను ఆన్లైన్లో యోగా క్లాస్ తీసుకోవడం ఒకటే బాధ్యతగా తీసుకోలేదు మిత్రమా. మీ అందరికీ తెలుసు, నాకు చంద్రకాంత్ సార్ చెప్పేవాడు, యోగా అనేది లైక్ మెడికల్ షాప్ లాంటిది. ఎవరికి ఏదైతే అవసరం ఉందో ఆ మెడిసిన్ తీసుకుంటారు. కానీ మనస్సుకి శరీరానికి రోగం రాకముందే పతంజలి మహర్షి యోగాని వైద్య రూపంలో కూడా అందించాడు ఆల్రెడీ. అలాంటి వైద్యాన్ని వదిలిపెట్టి మనం ఎక్కడికో పరిగెత్తి ఆరోగ్యంగా ఉన్నామా మిత్రమా? చెప్పండి. ఈరోజు ఆస్తులు అంతస్తులు అన్నీ పేపర్లో ఉంటాయి, అవునా? ఆస్తులు అంతస్తులు కూడా ఎక్కడుంటాయి? పేపర్లలో ఉంటాయి. కానీ ఈరోజు ఆరోగ్యం ఎప్పుడైతే పేపర్ మీదకి వచ్చిందో ఆ రోజు నెంబర్లను చూసి సంతోషపడుతున్నాం, నెంబర్లను చూసి బతకాల్సిన పరిస్థితి వచ్చింది మిత్రమా. ఈరోజు బీపీ చూసినా నెంబర్ చూడాలి, షుగర్ చూసినా నెంబర్ చూడాలి, అన్ని నెంబర్లు చూసేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మనోధైర్యం ఎంతమందికి ఉంది మిత్రమా? నేను ఆత్మీయ యాత్ర పేరుతో భారతదేశంలో మొట్టమొదటిగా ఈ ఒక 5 సంవత్సరాల వరకు భారతదేశంలో ఎవరైతే 4 నెలలు 120 డేస్ ఎవరైతే 4 నెలలు సిన్సియర్గా చేస్తున్నారో వాళ్ళు భారతదేశంలో ఏ మూలకున్నా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరీ వాళ్ళు యోగా ఏ విధంగా చేస్తున్నారని కరెక్షన్ చేస్తూ వస్తున్నాను సార్. కరెక్షన్ చేస్తూ వస్తున్నాను. ప్రత్యక్షంగా ఇంటికి వెళ్ళి ఏ మూలకి వెళ్ళినా సరే అలా విజయవాడ, హైదరాబాద్, మహబూబ్ నగర్, ఢిల్లీ, గురుగ్రామ్ అక్కడి వరకు వెళ్ళి చేసి వస్తున్నాను. ఎందుకంటే నేను ఇంత శ్రమ తీసుకున్నప్పుడు ఆ శ్రమని జీవితకాలం మర్చిపోరు. ఆరోగ్యం పట్ల ఇందాక సార్ అన్నారు 24 గంటలు అందరికీ ఉంది. ప్రధానమంత్రి కానీ ఒక ప్యూన్ కానీ 24 గంటలు ఉంది. ఆ 24 గంటల్లో 1 గంట ఇన్వెస్ట్ చేయలేరా మిత్రమా? 1 గంట ఇన్వెస్ట్ చేయలేరా? మన ఆరోగ్యం కోసం కొన్ని లక్షలు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. కానీ లక్షలు ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడు ఉపయోగపడుతుంది మిత్రమా? మన ప్రాణానికి ప్రమాదం అయినప్పుడు అప్పుడు ఉపయోగపడుతుంది. నిజమే, అది కొంతవరకే. కానీ ఆ ప్రమాదం రాకుండా ముందు నుంచే కాపాడుకునేటువంటి బాధ్యత మర్చిపోయి ఇన్సూరెన్స్ చేస్తే రేపు పొద్దున మన ప్రాణం పోయిన తర్వాత ఇన్సూరెన్స్ ఏం చేస్తుంది మిత్రమా? అర్ధాంతరంగా ఈరోజు కన్న బిడ్డల్ని పోగొట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. కరోనా ప్రపంచం మొత్తాన్ని కూడా అతలాకుతలం చేసేసింది. తల్లిదండ్రులు పోగొట్టుకున్న పిల్లలు ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి కూడా యోగా ఈరోజు ధైర్యాన్ని ఇచ్చి ఇక్కడి వరకు తీసుకొచ్చిందంటే అది కేవలం యోగశక్తి. కాబట్టి గురువులు మార్గనిర్దేశం చేస్తున్నారు. కానీ దాన్ని ఇంత ఓపికగా, అసలు ఫోన్ అంటే తెలియదు, స్మార్ట్ ఫోన్ అంటే తెలియదు, జూమ్ లింక్ అంటే తెలియని వాళ్ళు ఈరోజు ఆన్లైన్ క్లాస్ కోసం ఫోన్ కొనుక్కొని ఆ లింక్ ఇలా ఓపెన్ చేసి ఆ లింక్ మళ్ళీ యోగా చేసుకొని ఆ తర్వాత క్లాస్ అయిపోయిన తర్వాత లింక్ క్లోజ్ చేసుకొని షుగర్ తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. లింక్ ఇట్లా ఆన్లైన్లో ఓపెన్ చేసి స్మార్ట్ ఫోన్లో ఇట్లా ఓపెన్ చేసి ఆర్థరైటిస్ తగ్గించుకున్న వాళ్ళు ఉన్నారు. టాబ్లెట్స్ మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు విత్ డాక్టర్ సపోర్ట్. ఇంత అద్భుతమైనటువంటి మీకు నిజంగా నేనేం చేస్తున్నాను మిత్రమా? కేవలం నా ధర్మం మాత్రమే నేను ఆచరిస్తున్నాను. నా ఒంట్లో శక్తి ఉందేమో, ఆన్లైన్లో తీసుకునే టెక్నాలజీ ఉందేమో, కానీ ఏ శక్తి లేకపోయినా, ఫోన్ అంటే ఏంటో తెలియకపోయినా, అసలు జూమ్ అంటే ఏంటో తెలియకపోయినా అలా తెలుసుకొని శ్రద్ధతో చేసి తగ్గించుకుంటున్న వారు మీరెంత గొప్పవాళ్ళు మిత్రమా? మీరెంత గొప్పవాళ్ళు చెప్పండి. ఇంత ఓపికతో, ఇంత సాధనతో, పట్టుదలతో చేస్తున్న మీ అందరికీ కూడా నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. Thank you, sir. And a special thanks to Mahendra Singh ji and his family traveling all the way back from Gurgaon to be a part of today's event. And also, it is a wonderful example and a proof to showcase that Sri Guru Yoga teachings are spreading across the country. ధన్యవాదాలు మహేందర్ గారు, మీ కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు. ఇప్పుడు శివకృష్ణ గురుగారు వారి దంపతులు ఇద్దరు శాంతా బయోటెక్ అధినేత,
వరప్రసాద్ రెడ్డి గారిని సన్మానిస్తారు. వారికి వరప్రసాద్ రెడ్డి సార్ గురించి ఒక మాట చెప్పాలి మిత్రమా. హీఈస్ వెరీ ప్రాక్టికల్. ఏదైతే జీవితంలో నమ్మాడో ఆ సిద్ధాంతాలకి ఇప్పటికీ కూడా కట్టుబడి ఉంటాడు. కాబట్టి సత్కారాలకి నిరాకరిస్తున్నప్పటికీ కానీ ఒకరోజు సార్ వాళ్ళ ఇంట్లో ఉండే అవకాశం నాకు వచ్చింది. ఆ రోజు ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళాము సార్ వాళ్ళ ఇంటి దగ్గర. ఇలాంటి మహానుభావులతో ఒక 10 నిమిషాలు మాట్లాడినా కూడా జీవిత వాల్యూ తెలుస్తుంది. అలాంటి అవకాశాన్ని వచ్చినందుకు నిజంగా నేను చాలా సంతోషం సార్, చాలా సంతోషం. అలాగే ఇప్పుడు మేడం సార్, మీ గొప్పతనం గురించి చెప్పాల్సిన పని లేదు. పేపర్లలో వీటిలో చూస్తూనే ఉన్నాం. మీకు పద్మభూషణ్ అవార్డు చిన్నదే అని చెప్పుకోవాలి. ఎంతో సేవను అందిస్తున్నటువంటి మీలాంటి వారు నిజంగా ఇలాంటి వారు దేశంలో ఇంకొంతమంది ఉంటే ఈ దేశం ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు పోతూ ఉంటుంది. పేదరికం అనేది కూడా ఉండకపోవచ్చు. మీరు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ వచ్చిన సభ్యులందరినీ ఆనందపరిచారు. సో మీ యొక్క అమూల్యమైన మాటలు వినాలని మీరందరూ ఎదురు చూస్తున్నారు. దయచేసి మీ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. యోగా బంధువులందరికీ నమస్కారం. శివకృష్ణ గారు నాకు కొంతకాలం మా ఇంటికి వచ్చి నాకు నా శ్రీమతికి యోగాభ్యాసం చేయించారు. అంటే నాకు అంతకుముందే యోగాతో పరిచయం ఉంది. గత 40-45 ఏళ్ళుగా నేను యోగాలోనే ఉన్నాను. మరి వారు మధ్యలో ఎందుకు వచ్చారంటే చెప్పాలి మీకు. మనందరికీ ఉన్న ఒక జాడ్యం ఏమిటంటే ఎదురుగుండా గురువు లేకపోతే ఈరోజు వద్దులే అని పోస్ట్పోన్ చేస్తూ వెళ్తాం. అందుకే తప్పనిసరిగా గురువుగా భావించే వ్యక్తి మన ఎదురుగుండా కూర్చున్నప్పుడు క్రమం తప్పకుండా రోజు ఆ యోగాభ్యాసం చేస్తాం. మీరు ఇప్పుడు కంప్యూటర్ ఎదురుగుండా కూర్చొని ఆన్లైన్లో వారిని చూస్తూ చేసే అవకాశం, అది కూడా ఎదురుగుండా గురువు కూర్చున్నట్టే లెక్క. అది లేకుండా మీరు చేయడానికి ప్రయత్నం చేస్తే వారంలో కనీసం 3-4 సార్లు డుంకి కొడతారు. అలాంటి పద్ధతి లేకుండానికే రోజువారీగా క్రమం తప్పకుండా చేయడానికే ఒక గురువో లేకపోతే ఒక ఎదురుగుండా కంప్యూటర్లో ఆయన ఇమేజో కనపడాలి. ఆ రకంగా నాకు ఆయన సుమారుగా 1 సంవత్సరం పాటు మేము మధ్యలో ఎలాంటి వెసులుబాటు తీసుకొని మొగ్గు చేయకుండా ప్రతిరోజు వచ్చి ఒక గంట సేపు మా చేత సాధన చేయించి వెళ్ళేవారు. తర్వాత వారు మంచి సంకల్పం చేసి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ విద్య అందాలి, ఈ యోగాభ్యాసం చేయించాలని లుక్రేటివ్ సిటీని వదిలిపెట్టి గ్రామ ప్రాంతాలకు వెళ్ళడం వారి త్యాగ నిరతకి నిదర్శనం. వారికి నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఒక రకంగా ఆయన ఎంకరేజ్ చేశాను. నిజానికి నేను అట్లాంటి గురువుని పోగొట్టుకోకూడదు. ఇక్కడే ఉండండి, మన హాయిగా జరిగిపోతుంది, మీరు వస్తున్నారు, మేము చేస్తున్నామని. ఆయన ఆ సంకల్పం చెప్పగానే నేను ఎంకరేజ్ చేశాను, వెళ్ళండి, తప్పకుండా వెళ్ళండి. నాకు ఇంకొక ఆయన కూర్చుంటారు, ఆయన చేయిస్తారని చెప్పి. ఇప్పుడు నాకు ఇంకో ఆయన వచ్చి చేయిస్తున్నాడు, రాజేంద్ర అని. మేమైతే మానలేదు, రెగ్యులర్గా చేస్తూనే ఉన్నాం. యోగా గురించి నాకు తెలిసిన 2-3 మాటలు చెప్తాను. నేను కపిల మహర్షి యోగా అని వారికి తెలుస్తుంది. 25 సంవత్సరాల క్రితమే దాన్ని ప్రారంభించిన సివి రావు గారికి చేదోడు వాదోడుగా గత 25 సంవత్సరాలుగా ఆయనతో ఆ కార్యక్రమానికి నిలిచున్నా. నాతో పాటు ఒక డాక్టర్ గారు, ఆయన వసంత కుమార్ గారు, శ్రీనివాస్ గారు, మేము వాటికి నిర్వాహక సభ్యులుగా ఉండి దానికి కావాల్సినటువంటి ఆర్థిక ప్రతిపత్తి చూస్తూ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నాం.
ఇది ఎందుకు, యోగా అనేది ఎందుకు అన్న ప్రశ్న వస్తే, ఇప్పుడు ఇవాళ మనకున్నటువంటి ఆధునిక వైద్యంలో అంటే మా లాంటి మెడికల్ కంపెనీస్ చేసేటటువంటి అనేక దుర్మార్గాల్లో మిగతా కంపెనీలు బాధపడవచ్చు నేను చెప్పే మాటకు, మేము కేవలం మిమ్మల్ని భ్రమపెట్టి మీ జబ్బులకు మా దగ్గర మందులున్నాయని చెప్పి వాటి కొనసాగిస్తూ పోతాం. మీరు జీవితాంతం ఆ మందులు వేసుకుంటూనే ఉండాలి. అది కేవలం దానికి పరిష్కారం కాదు, కొనసాగింపే, తాత్కాలిక ఉపశమనం మాత్రమే. దానికి కారణభూతమైనటువంటి మూలంలోకి వెళ్ళి ఎవరు చూడరు. ఈ అలోపతి వైద్యం దాని తక్కువని అనను, కానీ దాని వయస్సు కేవలం 300 సంవత్సరాలు, లేదా గట్టిగా మాట్లాడితే 250 సంవత్సరాలే. మరి మనకున్నటువంటి యోగా ఇదేదో జబ్బు వస్తే చేయడం కాదండి, జీవితంలో ఒక భాగం. సమత్వమే యోగం. సమత్వం అంటే ఏది, ఏ సమానం చేయాలంటే మనస్సు, శరీరము, ఆధ్యాత్మికత, ఈ మూడింటికి సమానత్వం కానీ సాధించుకోగలిగితే అదో పెద్ద యోగం. మనం అంటుంటాం అప్పుడప్పుడు కొంతమంది గురించి, వాడికి ఏమైనా యోగ పురుషుడు అని, వాడికి యోగించింది అంటాం, వాడికి యోగం పట్టింది అంటాం, వాడు మహాయోగ దశలో ఉన్నాడంటాం. అంటే ఏమిటి యోగం అనేది? ఏంటంటే ఒక గొప్ప శుభవాచకం, శుభనామం. శరీరంలో మనకు శారీరక శక్తి ఉంది, మనలో మానసిక శక్తి ఉంది, అంతర్గతంగా ఆధ్యాత్మిక శక్తి ఉంది. ఈ మూడింటిని ఏకీకృతం చేసి అంతఃశక్తిని కూడా దానికి కలిపి గరిష్ట స్థాయిలో ఆ శక్తిని వినియోగించుకోగలిగితే అదే యోగ పరమార్థం. అది చేసినప్పుడు ఏ రకమైనటువంటి వ్యాధులు రావు. మీరు అడగొచ్చు, మరి అప్పుడప్పుడు మనకు కొన్ని ఆపరేషన్స్ అవసరం అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను యోగా చేస్తున్నాను 40 ఏళ్ళ నుంచి, 50 ఏళ్ళ నుంచి. ఒక యాక్సిడెంట్ అయింది, నేను పడ్డాను ఒక ఫ్లోర్ నుంచి. అలాంటప్పుడు యోగా కాదు, తప్పనిసరిగా దాన్ని ఒక సర్జరీయే చేయాలి. సర్జరీ కూడా మనకేం కొత్త కాదు. మన ప్రాచీన సంప్రదాయంలో, మనకున్న వైద్య విధానంలో సుశ్రుతుడు, చరకుడు వీళ్ళంతా కూడా శస్త్రచికిత్సలు చేశారు. అది అవసరమైనప్పుడు మాత్రమే చేయాలి. మిగతా ఈ దీర్ఘకాలిక వ్యాధులకి, ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ డిసీజెస్, ఈ డయాబెటీస్ అనో, లేకపోతే బీపీ అనో, థైరాయిడ్ అనో, ఏదో సమస్యలు ఉంటాయి కదా, వీటికన్నిటికీ అలోపతి వైద్యం కన్నా యోగాయే సరైనటువంటి వైద్యం. ఒక యాక్సిడెంట్ అయ్యి ఒక కాలు చేయి విరిగినప్పుడు ఆ ఎముకలు ఒక దగ్గర చేర్చి శస్త్రచికిత్స చేయడం అనేది అలోపతిలో తప్పదు. ఇప్పుడు ఆయుర్వేదంలో ఎవరు ఆ చికిత్సలు చేయటం లేదు కాబట్టి ఆ ప్రాక్టీస్ కొంత దూరంగా జరిగిపోయారు వాళ్ళు. అలాంటప్పుడు తప్పనిసరిగా మనం ఏ హాస్పిటల్కి వెళ్ళి ఎమర్జెన్సీ వార్డులో కాలు కట్టుగడుచుకోవాలి, ఆపరేషన్ చేయించుకోవాలి. మోకాళ్ళు అరిగిపోయిన వాళ్ళంతా మోకాళ్ళు వేయించుకుంటున్నారు. వాటిని తప్పట్టం లేదు కదా. నేను ఈ దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కాపాడుకోవడానికి యోగా ఒక్కటే మనకు పరిష్కారం. అది మూలంలోకి వెళ్ళి ఎక్కడ సమస్య ఉందో అర్థం చేసుకొని ఆ సమస్యని తొలగించేదానికి, శాశ్వత పరిష్కారానికి దోహదం చేయగలిగినటువంటి శక్తి మన మహర్షులు. ఎప్పుడు మన నాగరికత వేల సంవత్సరాల నాటిది. పతంజలి మహర్షి లాంటి వాళ్ళు ద్రష్టలు ఈ శరీరాన్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఈ శరీరాన్ని నుంచి సరైనటువంటి శక్తిని, దానికి ఉన్నటువంటి పూర్ణ శక్తిని ఎలా మనం కూడగట్టుకోవాలి, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎలా కాపాడుకోవాలి. ఈ శరీరం శిథిలమైపోతుంది. శరీరం అంటేనే శిథిలమయ్యేదని అర్థం. శిథిలమయ్యేదానికి దానికి వయో ప్రమాణం ఉంది, కనీసం 100 ఏళ్ళు. ఆ 100 ఏళ్ళ వరకు ఏ ఇబ్బంది కలగకుండా అలా నడిపించగలిగినటువంటి శక్తి యోగాకు ఉంది. దాంట్లో ఉన్నటువంటి అనేక భాగాలు ఉన్నాయి, మీకు తెలుసు. అవన్నీ సాధన చేయగలిగే అవకాశం లేకపోయినా కనీసం ప్రాణాయామం, మనిషికి ముఖ్యంగా అవసరమైనటువంటి గాలి, నీరు, ఆహారం. ఆ గాలిని నియంత్రించుకోగలిగితే, శ్వాస నియంత్రించుకోగలిగితే, శ్వాసని ఒక పద్ధతిలో స్పృహతో తీసుకోగలిగితే చాలా వరకు మనం ఆరోగ్యంగానే ఉంటాం. తీసుకునే నీరు, కలుషితం కాని నీరు, తీసుకునే ఆహారం బయటెక్కడో రోడ్ సైడ్ బండ్ల మీద అమ్మేటటువంటి పిజ్జాలు, బర్గర్లు కాకుండా ఇంట్లో, మన వంటింట్లో మనం తీసుకునేటువంటి ఆహారం, మనదైనటువంటి ఆహారం,
రోగ నిరోధక శక్తి పెంచగలిగే ఆహారం మనకున్నటువంటి అనేక రకమైన సుగంధ ద్రవ్యాలు, మిరియాలు, అల్లం, పసుపు, ఇవన్నీ కూడా చాలా అవసరమైనటువంటి పదార్థాలు. మీకు ఏ బర్గర్లోనూ ఏ పిజ్జాలోనూ మిరియాలు వేరు, అల్లం వేరు, పసుపు వేరు. ఇలాంటి ఆహారాలు తినకుండా మనదైన ఆహారం తినగలిగితే మీరు ఏ రోగాల బారి పడరు. ఇలాంటి వాడుకలో ఉన్నటువంటి ఇట్లాంటి ఆహారానికి అలవాటు పడ్డ వాళ్ళు కోవిడ్కి ఎవరు బలి కాలేరు. అలాంటి కానప్పుడే ఈ బయట తిండ్లు, ఈ విదేశీ వ్యామోహంతో వాళ్ళకున్నటువంటి ఆహారాలు తినడం, వాళ్ళకున్నటువంటి పద్ధతులు మనం అలవరుచుకొని సాధ్యమైనంత వరకు ఈ మన నుంచి మనం దూరంగా జరిగిపోయి మన ఆచారాన్ని, మన ఆహారాన్ని, మన ఆలోచన విధానాన్ని, లోక శ్రేయస్సు గురించి ఆలోచించే పద్ధతిని అన్నీ మర్చిపోయి విదేశీ వ్యామోహంలో కొట్టుకుపోయి ఇలాంటి కోవిడ్ లాంటి వ్యాధులకి బలయ్యాం. అందువల్ల మళ్ళీ తిరిగి ఎవరైనా మనకు మనదైనటువంటి మన ఆహారం, మనదైనటువంటి ఆహార్యం, మనదైన ఆలోచన విధానం ఇవన్నీ మనం తెచ్చుకుంటే మనం ఆరోగ్య భారతాన్ని చూడొచ్చు. ఇవాళ భావ కాలుష్యం కూడా చాలా ప్రమాదమైంది. మామూలు వాయు కాలుష్యం ఉంది, జల కాలుష్యం ఉంది, ఆహార కాలుష్యం ఉంది, అన్నిటికీ మించి రాజకీయ కాలుష్యం ఉంది. వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా యోగా లాంటివి. యోగా ఏముంది, మన సనాతన ధర్మం ఏం చెప్పిందంటే లోకా సమస్త సుఖనోభవంతు, ప్రపంచమంతా సుఖంగా ఉండాలనుకున్నాం. మనం మనవరికి నా బొజ్జ నేను శ్రీరామరక్ష అనుకోలేదు. ప్రపంచమంతా సుఖంగా ఉంటేనే మనం బాగుంటాం అన్నటువంటి ఆలోచన చేసినటువంటి మన ప్రాచీన సనాతన ధర్మాన్ని మనం పాటిస్తే, అందులో భాగమైనటువంటి యోగాన్ని, ఆ యోగా పద్ధతిని మన జీవన విధానంలోకి చేర్చుకుంటే అందరం ఆరోగ్యంగానే ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉండడమే కాదు, ప్రపంచానికి కూడా ఆరోగ్యం అంటే ఏంటో తెలియజెప్పగలిగినటువంటి స్థితిలో ఉంటాం. అలాంటి స్వర్ణ భారతానికి మళ్ళీ మీరు ఇలాంటి ప్రక్రియల ద్వారా దగ్గర కావాలని ఆశిస్తూ నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ మాట్లాడిన దాంట్లో కొన్ని కీలకమైనటువంటి విషయాలు ఉన్నాయి మిత్రమా. ఇప్పుడు కూడా మన ప్రోగ్రామ్కి రావడానికి కూడా సార్ ఏదో ఇంటర్వ్యూతో చేసి వస్తున్నారు. అంటే ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కంటిన్యూస్ బిజీ ఉంటూ రకరకాల ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటారు. కానీ గత 1 month క్రితము సుమన్ టీవీ వారికి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ చాలా చాలా మంచి ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూని మీ అందరికీ నేను షేర్ చేశాను కూడా. అవునా మిత్రమా? ఎంతమంది చూశారు? ఎస్. అందులో మెడిసిన్స్ గురించి, జీవన విధానం గురించి ఎంత చక్కగా వివరించారు. అది పెద్దవాళ్ళకే కాదు, ఈనాటి యువతరానికి కూడా ఎంతో అద్భుతమైన మెసేజ్ అందులో ఉంది. అది కనుక కరెక్ట్గా చూస్తే 33 minutes అరౌండ్ ఆ టైం ఉంది. అది చూడండి మిత్రమా. నా దగ్గర నుంచి వచ్చే ప్రతి వీడియోలో ఏదో ఒక మెసేజ్ ఉంటుంది, చాలా మంచి మెసేజ్ ఉంటుంది. అంతేకాకుండా ఒక ఫార్మా కంపెనీ ఎండీగా ఉండి కూడా వాటి యొక్క అవి మెడిసిన్స్ ఎలా పనిచేస్తాయి అంత క్లియర్గా చెప్పే ఫార్మా కంపెనీలలో మొదటి వారు సార్ ఒకరే అని నేను అనుకుంటున్నాను. అందులో ఎలాంటి సందేహం లేదు. అవునా మిత్రమా? కాబట్టి ప్రమాదవశాత్తు జరిగేటువంటి ప్రమాదాలకి తప్పకుండా అల్లోపతి సహాయ సహకారం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. అందులో ఎలాంటి ఏ థెరపీ పనికిరాదు అప్పుడు. కానీ దీర్ఘకాలిక వ్యాధులు కేవలం జీవన విధానంలో, ఆలోచన విధానంలో వచ్చినటువంటి సమస్యల ద్వారా వచ్చాయి. కాబట్టి మళ్ళీ జీవన విధానాన్ని మార్చకుండా, ఆహార విధానాన్ని మార్చకుండా, ఆలోచన విధానాన్ని మార్చకుండా డయాబెటీస్ని, బీపీని మాత్రం, ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ని మాత్రం తగ్గించలేమన్న మాట చాలా స్పష్టంగా చెప్పారు. చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా నేను ఇక్కడ హైదరాబాద్లో ఉన్నప్పుడు ముఖ్యమైనటువంటి వ్యక్తులకి నేను యోగా చెప్పే అవకాశం వచ్చింది. అందులో భాస్కర్ రెడ్డి గారు మీ మధ్యలో కూర్చున్నారు. భాస్కర్ రెడ్డి గారు, నమస్కారం సార్. నమస్కారం. అలాగే వారి పక్కన కూర్చున్న దేవేందర్ రెడ్డి గారు, వాళ్ళ ఇద్దరు అన్నదమ్ములు, బ్రదర్స్. ముందు భాస్కర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, ఆ తర్వాత దేవేందర్ రెడ్డి గారు. ఆ విధంగా ఎంతోమందికి చెప్పాను, నేను సిటీలో ఉండలేను, నా వల్ల కాదు, ఇక్కడ నేను బతకలేకపోతున్నాను. ఒక యోగా టీచర్కి చలికాలం ఉండదు, ఎండాకాలం ఉండదు, వర్షాకాలం ఉండదు మిత్రమా. ఒక బండి ఉంటుంది అంతే, ఒక 2-wheeler ఉంటుంది. టైం అయిందా క్లాస్కి వెళ్ళిపోవాలి. వర్షం పడితే రెయిన్ కోట్ వేసుకొని వెళ్ళాలి, చలి ఉంటే వింటర్ కోట్ వేసుకొని వెళ్ళిపోవాల్సిందే.
పగలు రాత్రి ఉండదు. ఈ విధంగా తిరిగి 15 సంవత్సరాలు ఏమంటారు కదా మిత్రమా, నార్త్ ఈస్ట్ వెస్ట్ సౌత్ హైదరాబాద్ మొత్తం 4 దిక్కులా ప్రయాణం చేసామని, రోజుకి 150 కిలోమీటర్లు 2 వీలర్ మీద ప్రయత్నం చేశాను. అలా సార్ వాళ్ళ వరప్రసాద్ రెడ్డి సార్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి, రంగారెడ్డిలో ఉన్నప్పటికీ అక్కడికి వెళ్ళి చెప్పేవాడిని. నేను అదృష్టంగా భావిస్తున్నాను సార్. ఎందుకో తెలుసా సార్, అంత దూరం వచ్చినందుకు ట్రీట్ చేస్తే నేను కూడా ప్రాణాయామం చేసేవాడిని. సిటీలో చేస్తే మన ఊపిరితిత్తులు పాడైతే ఆ విషయం తెలుసు. అంత దూరం క్లాస్కి వెళ్ళడానికి కారణం వరప్రసాద్ రెడ్డి సార్ ఒక్కరే కారణమైతే స్వచ్ఛమైన వాతావరణం ఒకటి. సార్కు ప్రాణాయామం చెప్తున్నప్పుడు నేను కూడా ప్రాణాయామం చేసేవాడిని, ఎంత హ్యాపీగా తిరిగి వచ్చేవాడిని. అంతేకాకుండా జీవిత పాఠాలను నేర్చుకున్నాను మిత్రమా, జీవిత పాఠాలను నేర్చుకున్నాను. అలా నేను ఏం చేయాలి సార్, నా లైఫ్ ఇంకా ఏదన్నా ఉందా, ఏం చేయాలి అన్నప్పుడు ఒక మాట చెప్పారు. నేనేం చేయాలని ఆలోచించకుండా సొసైటీకి నువ్వేం చేయగలుగుతావో దాని గురించి ఆలోచించు, అప్పుడు జీవితంలో వృద్ధిలోకి వస్తావని చెప్పారు. అందులో నీ వృద్ధి ఉంటుంది, అందరి వృద్ధి ఉంటుందని చెప్పాడు. ఆ మాటని సీరియస్గా తీసుకొని అప్పటి నుంచి నాకు ఆ మైండ్లో సీరియస్గా తీసుకున్న తర్వాత దానికి ఈరోజు ప్రతిరూపమే ఈ సభ. ఆ మాటకు సార్ చెప్పినటువంటి మాటకు అంటే నా లోపల ఆ ఆలోచనని తీసుకొచ్చింది మాత్రం ముఖ్యంగా వరప్రసాద్ రెడ్డి గారే. లేకపోతే నేను కూడా ఒక యోగా టీచర్ లాగా ఇక్కడే ఉండిపోయి ఇక్కడే ఏదో 4 క్లాసులు చెప్పుకుంటూ హ్యాపీగా అనుకోవచ్చు, లేకపోతే ఏదనుకోవచ్చు. కానీ నేను 15 సంవత్సరాలలో ఎంతమందికి అయితే చెప్పానంటే బహుశా మహా అంటే ఒక 10-15 మందికి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా యోగా చెప్పడం మొదలు పెట్టామనుకోండి, ఇంకా వాళ్ళు వదిలిపెట్టారు కదా, వాళ్ళు కంటిన్యూ ఎన్ని సంవత్సరాలు చెప్తే అలా కంటిన్యూ. కానీ ఈరోజు నేను ఇంటికి వెళ్ళిన తర్వాత, గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళిన తర్వాత దాదాపు మన ఆన్లైన్ క్లాస్లో ఆఫ్లైన్ క్లాస్లో దాదాపు 1500 మంది యోగా చేస్తున్నారు మిత్రమా. 1500 మెంబర్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. ఇంకొక విచిత్రం ఏంటంటే ఈరోజు నేను మన యోగా క్లాస్లో చెప్పే సత్సంగాలను వీడియోలను కూడా నేను యూట్యూబ్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. నాకు ఫోన్ చేసి చెప్తున్నారు ఎవరంటే, సార్ మీ వీడియోస్ చూసి నేను చేసుకొని నాకు ఈ ప్రాబ్లం తగ్గింది అని, మన ప్రమేయం లేకుండానే కేవలం వీడియోస్ చేసి తగ్గించుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు మిత్రమా. ఆ విషయం వాళ్ళు ఫోన్ చేసి చెప్తే కానీ నాకు తెలియదు. ఇంత అద్భుతమైనటువంటి యోగా శక్తిని సరళంగా చేసుకోవడానికి నాకు ప్రేరణగా నిలిచి, నేను ఎప్పుడు కూడా జీవితంలో బోర్ ఫీల్ అని కానీ టైం వేస్ట్ అని కానీ ఈ 2 పదాలు నేను ఇంతవరకు వాడలేదు మిత్రమా. ఇంతవరకు వాడలేదు. బోర్ కొడుతుంది కానీ టైం వేస్ట్ అవుతుందని కానీ. అసలు టైం ఉంటే కదా, 24 గంటలు నాకు సరిపోవట్లేదు మిత్రమా. కానీ ఈ 24 గంటల్ని నాకంటే అద్భుతంగా వాడేవాళ్ళు నా ముందున్నప్పుడు నాకెలా బోర్ కొడుతుంది మిత్రమా. అంటే అలాంటి జీవిత పాఠాలను నా గురువుల దగ్గర నుంచి, ఇలాంటి గొప్ప వ్యక్తుల నుంచి నేను నేర్చుకున్నాను మిత్రమా. అలాంటి అవకాశం రావడం నిజంగా నా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. సార్ చెప్పినట్టు మన సాంప్రదాయం, మన ఆచారం, మన మూలాలు అన్నీ మర్చిపోయేలా చేసింది ఈ పాశ్చాత్య నాగరికత. ఈ రోజున పొద్దున్న లేస్తే మనం ఏం చేస్తున్నాం, టీ కాఫీలకు ఎగబడేవాళ్ళం యోగాకి రాకముందు. ఎందుకు? అది పాశ్చాత్య నాగరికత మన నాగరికత కాదు అని చెప్పినా వినలేనంతగా మన మీద ప్రభావం చూపి మనలో కూకటి వేళ్ళు దింపేసింది. దాని నుంచి తాగొద్దు, టీ కాఫీ తాగొద్దు అని అంటే పిచ్చోళ్ళలాగా చూసే పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అలాగే మన ఆహారం, మన ఆచార వ్యవహారాలు అన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినే ఉంటాయి. ఇందులో చిన్న ఉదాహరణ ఏంటంటే, స్కూల్లో పిల్లల్ని పంపించినప్పుడు, చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు కూడా మీరు చూసే ఉంటారు, పంతులు గారు మనల్ని కొడితే ఏం చేసేవాడు, దెబ్బలు వీపు మీద వేయటం కంటే కూడా ముందు చెవులు పట్టుకొని పిండేవాడు. చెవులు పట్టుకొని పిండడం కూడా ఆరోగ్య సూత్రమే అని మనకు తెలుసా? తెలియదు. గుంజీళ్ళు తీపిచ్చేవాళ్ళు, అది కూడా ఎంత ఆరోగ్య సూత్రమో మనకు తెలుసా? అప్పుడు తెలియకపోవచ్చు. ఇప్పుడు యోగా చేస్తుంటే అవి కూడా మన సాంప్రదాయంలో, ఆచార వ్యవహారాల్లో నిమిడీకృతమైనటువంటి ఆరోగ్య సూత్రాలు అని ఇప్పుడు తెలుసుకుంటున్నాం. కాబట్టి గుంజీళ్ళు తీయించడం, చెవులు పిండడం అది పనిష్మెంట్లు కావు, అవి కూడా ఆరోగ్య సూత్రాలే. అంటే పనిష్మెంట్లలో కూడా ఆరోగ్యం దాగి ఉండేదన్నమాట. ఆ రోజుల్లో ఆహారంలో ఆరోగ్యం దాగుండేది, మన నియమాల్లో ఆరోగ్యం దాగుండేది, ప్రతి దానిలో కూడా దాగుండేది. రాత్రిపూట పండుకునేటప్పుడు రాగి చెంబులో నీళ్లు పెట్టుకొని
జామాకో లేక తులసాకో వేసుకొని పొద్దున్నే తాగి మల విసర్జన చేసి వచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పొద్దుల్లాగానే బెడ్ కాఫీ, బెడ్ టీ అని చెప్పి ఆరోగ్యాన్ని సర్వనాశనం చేసుకుంటున్నాం. ఇంతకుముందు ఏదో ఒక సమస్య వల్ల ఎప్పుడో ఎవరికో ఒకళ్ళకి మధుమేహం ఉంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా మధుమేహం, రక్తపోటు, ఈ హార్మోన్ అవకతవకలు తిష్ట వేసుకొని కూర్చున్నాయి. ఇవన్నీ కూడా మళ్ళీ మారాలి, మళ్ళీ ఆరోగ్యంగా మన అందరం అవ్వాలి, మన భావితరాలకు కూడా మన ఆరోగ్యం అందించాలి అని అంటే దీనికి సరైన పరిష్కారం యోగా తప్ప మరేది కాదు. సో ఈ యోగా చేస్తూ వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నటువంటి మరొక మిత్రులు దేవేందర్ రెడ్డి గారు, కేఎన్ గణేష్ గారు, మీ యొక్క అనుభవాన్ని ఇక్కడికి వచ్చి చెప్పవలసిందిగా కోరుకుంటున్నాం. దేవేందర్ రెడ్డి గారు, కేఎన్ గణేష్ బాబు గారు. అతిథులకు చూపించడానికి రెడీగా ఉండండి సార్. నాకు నేను బయట అక్కడ కుర్చీలో కూర్చుంటే బ్రహ్మాండంగా మాట్లాడగలను, కానీ స్టేజ్ మీద కానీ వాళ్ళకి కొంచెం భయం అవుతుంది. చేస్తున్నాను సార్, నా యోగా అనుభవాలు కూడా మీకు చెప్తాను సార్. అదే పెడితే పెట్టంగా నేను పట్టుకోలేదు. వేదికను అలంకరించిన పెద్దలు, మా శివగారి గురువులు పెద్దలు వరప్రసాద్ రెడ్డి గారు, నేను కూడా మీ ప్రోగ్రాం సుమన్ టీవీలో దాన్ని చూశాను సార్. ఇంత నిర్భయంగా మీరు చెప్పారు. డయాబెటీస్ అనేది ఒక డిసీజ్ కాదు, ఒక డిసార్డర్ అండి. ఏ ఫార్మా కంపెనీ వాళ్ళు అట్లా చెప్పరు, ఇది డిసీజు, ఈ మందులు వాడు, ఆ మందులు వాడు అని చెప్తారు. కానీ వరప్రసాద్ రెడ్డి గారు నిర్భయంగా ఇది డిసార్డర్ అని చెప్పిండ్రు. ఇకపోతే నేను శివకృష్ణ గారి దగ్గర 2 ఏళ్ళ నుంచి యోగా నేర్చుకుంటున్నా. అసలు నాకు ఎటు వంచినా ఏది వంగకపోతుండే సార్. అసలు మన ఊర్లో గడ్డగట్టిపోయినారు, కట్టెదెసిపోయినారు అంటారు కదా, అలా అనుకునేవాడినండి. నేను అదే చెప్పాను కదా సార్, కొద్దిగా నాకు స్టేజ్ ఫియర్ ఉంటుందని. అయితే నేను అసలు యోగా నేర్చుకోకముందు ఏ చెయ్యి కానీ, ఏ కాలే కానీ, ఏటి తల వంచడం కానీ చాలా కష్టమవుతుంది సార్. ఇప్పుడు సార్ దగ్గర 1.5 ఇయర్ నుంచి నేర్చుకుంటున్నాను. నాకు 80% వరకు చాలా మంచి జరిగింది. తర్వాత నాకు క్రానిక్ కాలు నొప్పి కూడా ఉండే, అది కూడా చాలా తగ్గింది. నాకు సారు యోగా వల్ల నా ఆరోగ్యం చాలా మంచిగా అయింది. సారుకు నా జన్మ అంతా కూడా నేను వారికి రుణపడి ఉంటాను. ఇంకొక విషయం, శివకృష్ణ, సార్ పేరు శివకృష్ణ. నేను పేరు చేంజ్ చేస్తున్నాను సార్, మీరు ఏమనుకోవద్దు. సార్ పేరు శివకృష్ణ బదులు శివాంజలి అని పెడుతున్నాను. పతాంజలి ఎంత గొప్పవారో మన శివకృష్ణ గారు కూడా అంత గొప్పవారు. నేను నా ఏదో సారుకు మెహర్బానీగా కాదు, ఏ మొహమాటానికి కాదు, నా హృదయాంతరాల నుంచి వచ్చిన మాటలు చెప్తున్నానండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కృతజ్ఞతలు. మీ అందరికీ తెలుసు మిత్రమా, క్లాస్లో అయితే చాలా బాగా మాట్లాడతారు కదా. ఇప్పుడు కేఎన్ గణేష్ బాబు గారు వారి అనుభవాలను చెప్తారు. ప్రౌఢయోగా ఆరోగ్య మహాసమ్మేళనానికి విచ్చేసిన వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారము. నా తోటి యోగా మిత్రులందరికీ కూడా నమస్కారాలు. నేను కేఎన్ గణేష్ బాబు, చిత్తూరు నుంచి వచ్చాను. నాకు 63 years ఓల్డ్.
ఇంకా నెక్స్ట్ మంత్ 64th ఇయర్కి ఎంటర్ అవుతున్నాను. నాకు 2003 నుంచి షుగర్ అటాక్ అయింది. అప్పటి నుంచి నేను ఎన్నో రకాల ఎన్నో తీసుకున్నాను. 2015లో ఇన్సులిన్ స్టేజ్కి వచ్చేస్తాను. నేను యోగా జూన్ 7th లాస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యాను. నేను ఫస్ట్ 1 month అయినప్పుడు ఏం యోగా అంటే ఇంతకుముందు నేను 4-5 యోగా క్లాసులు అటెండ్ అయ్యాను అనమాట. ఒక 4-5 రోజులు వెళ్ళడము రిటర్న్ అయిపోవడం అలాంటిది. లాస్ట్ ఇయర్ జూన్ 7th జాయిన్ అయిన తర్వాత ఈ రోజు వరకు 1 year అయింది. ఈ 1 yearలో అరౌండ్ ఒక 30 to 32 days మాత్రమే నేను ఆబ్సెంట్ అయి ఉంటాను. అంతేగాని మిగతా రోజులు అన్నీ నేను 100% అటెండ్ అయ్యాను. పోతే ఇప్పుడు నా ఇన్సులిన్ స్టేజ్ ఎలా ఉన్నిందంటే జూన్ 2021లో నైట్ 20 units, మార్నింగ్ 25 units వేసుకునేవాడిని. 4 tablets వాడేవాడిని. మార్నింగ్ అజులిక్స్ 2, నైట్ ఎక్స్ట్రా ఒకటి, తర్వాత గ్లైసిఫేస్ 1 gram 2, నైట్ ఒకటి మార్నింగ్ ఒకటి. ఆ స్టేజ్లో ఉన్నవాడిని. కరెక్ట్గా గురువు గారి ఆదేశాల ప్రకారం పాటిస్తూ వచ్చి November 21కి అంటే ఆ 4-5 months కంటిన్యూ చేస్తున్నప్పటికీ ఆల్మోస్ట్ ఆల్ నా షుగర్ 83 and 122కి వచ్చిందండి. అప్పటికి నేను ఓన్లీ 10 units నైట్లో, మార్నింగ్ 12 unitsకి వచ్చాను అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆల్ 50% నాకు అంటే ఇన్సులిన్ వేసుకుంటాను కాబట్టి 50% అంటున్నాను నేను. ఇంకొక 1 year నెక్స్ట్ జూన్ టార్గెట్ పెట్టుకున్న. ఆ లోపల టోటల్ మెడిసిన్స్ మానేయాలి విత్ డాక్టర్ సపోర్ట్ అనేసి ఐఎమ్ థింకింగ్ ఆఫ్ అండి. పోతే ఈ పర్టికులర్ ఫింగర్ ఇక్కడ చాలా పెయిన్ అయ్యేది. స్కూటర్ తీయాలంటే ఏడుపు వచ్చే అంత స్టేజ్లో ఉన్నింది. ఎప్పుడైతే కరెక్ట్గా లక్కీగా మా బ్రదర్ శంకర్ బెంగళూరు చేస్తే అతను అటాచ్ చేశారు సార్ని. అప్పుడు ఆరోగ్య చప్పట్లు, చిన్న ఎక్సర్సైజ్, ఇప్పుడు ఎంత ఫ్రీగా అంటే ఎలాంటి ఇది లేదండి. టోటల్గా నా లైఫ్ అనేది ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉండొచ్చు అని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. కాబట్టి నా లైఫ్ ఎంతవరకు ఉంటుందో అంతవరకు గురువు గారికి అందరికీ నేను నమస్కరిస్తున్నాను. ప్లీజ్ ఐ కైండ్లీ థ్యాంక్ యూ. డయాబెటీస్ గురించి మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సుమారుగా 1981 ప్రాంతంలో అమెరికన్ డయాబెటిక్ అసోసియేషన్ వాళ్ళు ఒక తీర్మానం చేశారు. HbA1c అని మీకు తెలుసు కదా, 3 నెలల యావరేజ్ అది ఎంత ఉండాలనేది వాళ్ళు నిర్ణయించారు. ఫాస్టింగ్ షుగర్ ఎంత ఉండాలో చెప్పారు. భోజనం చేసిన తర్వాత 1 hour 45 minutes తర్వాత ఎంత ఉండాలో నిర్ణయించారు. అప్పటి నెంబర్స్ చెప్తాను మీకు. 1981 అంటే ఎన్నేళ్ల క్రితం? 45 సంవత్సరాల క్రితం. మార్నింగ్ షుగరు 145 ఉన్నా పర్లేదు. భోజనం చేసిన తర్వాత 245 ఉన్నా పర్లేదు. HbA1c 8 ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఆ నంబర్లు కానీ చెప్తే మీ డయాబెటిక్ డాక్టరు మీకు వెంటనే ఇన్సులిను లేకపోతే గ్లిజరైడ్స్ అన్నీ ఇచ్చేసి మిమ్మల్ని డయాబెటిక్ పేషెంట్గా నిర్ణయించి మీకు విపరీతంగా మందులు రాసి మిమ్మల్ని భయపెట్టి ఆ మందులని వాడిన తర్వాత దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్తో నిజమైన రోగిగా మారిపోతారు. 81 నుంచి 85 వచ్చిన తర్వాత 145 కాస్త 120 చేశారు ఫాస్టింగ్ షుగర్. HbA1c 8 కాదు 7 అన్నారు. 93కి 110 అన్నారు. అంటే తగ్గిస్తూ వస్తున్నారు. ఎందుకు? ఎక్కువ మంది జనాభా ఆ పేషెంట్స్ బ్రాకెట్లో పడిపోవాలి, మేము ఎక్కువ మందులు అమ్ముకోవాలి మీకు. ఇప్పుడు 100 కాదు 90 ఉన్నా కూడా నువ్వు ప్రీ డయాబెటిక్గా నిర్ణయించేసి మందులు వాడండి అని చెప్తున్నారు. మరి మేము తయారు చేసే మందులు అమ్ముడు పోవాలంటే మీరందరూ పేషెంట్గా మారితేనే కదా. ఇది సూత్రం. సార్, యథార్థవాది లోక విరోధి అనే ఒక నానుడు ఉంది. మిమ్మల్ని మరి ఈ కంపెనీలన్నీ శత్రువుగా చూసే అవకాశం కూడా ఉంటుంది. ఇలా చెప్పేస్తున్నారు మరి. డైరెక్ట్గా చెప్పేసి సారికి ఆ ధైర్యం ఉంది కాబట్టే చెప్తారు, అందులో సందేహం లేదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మిత్రమా, బీయింగ్ ఏ మెడికల్ డాక్టర్గా ఏం చెప్పినా తప్పు లేదు. కానీ నాన్ మెడికల్గా ఏ చిన్న మాట మాట్లాడినా లీగల్లీ ఇట్ ఈస్ అ కేస్. సో కాబట్టి యాజ్ ఎ యోగా ప్రొఫెషనల్లో మేము ఆల్టర్నేటివ్ థెరపీస్లో ఉన్నప్పటికీ ఈ నెంబర్స్ గురించి బహుశా ఎప్పుడు మనం పర్సనల్గా తప్ప బయట ఎప్పుడు మాట్లాడం. కాబట్టి ఇప్పుడు ఇదే విషయం నేను చెప్పాను అనుకోండి, రికార్డ్ అవుతుంది కదా, ఇది కనుక ఎవరైనా మెడికల్గా తీసుకుంటే లీగల్గా నా మీద కేసు వేయవచ్చు, 100% గ్యారంటీ. అవునా లేదా సార్? అలా ఖచ్చితంగా కేసు వేయచ్చు. ఇట్స్ రూల్, ఇట్స్ జీవో.
అసలు మెడికల్ జీవో. మీకు ఒక విషయం తెలుసో లేదో, కరోనా టైంలో నేను ఒకటి అథెంటిక్ వీడియో పెట్టానండి, యూట్యూబ్లో డిలీట్ చేశారు. యాజ్ పర్ WHO హెల్త్ నామ్స్ ప్రకారం అది అగెనిస్ట్ ఉంది వీడియో అని చెప్పేసి వీడియో డిలీట్ చేశారు. సో కాబట్టి ఇలాంటి ఎన్నో ఉన్నాయి. మనకంటే గొప్ప వాళ్ళ మిత్రమా, బాగా గుర్తుపెట్టుకోండి, కొందరు 2-3 డాక్టర్ల పేర్లు చెప్తాను. డాక్టర్ బిఎం హెగ్డే, డాక్టర్ విశ్వరూపాయ్ చౌదరి, ఇలాంటి వాళ్ళు కొందరు ఉన్నారు మిత్రమా. వాళ్ళు బీయింగ్ ఏ మెడికల్ డాక్టర్స్ అయ్యి ఉండి కూడా వాళ్ళు సొసైటీకి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు. మీరు చూడండి, అలాంటి వాళ్ళ వీడియోస్ చూస్తే మీరు కేవలం 6 నెలల్లో డయాబెటిక్ నుంచి ముక్తి అవుతారు. ఏంటి? ముక్తి అయిపోతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు గౌరవనీయులు బ్రిజ్భూషణ్ పురోహిత్ గారు మీ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం. సార్, కొంచెం ఆలస్యమైంది, దయచేసి ఏమనుకోవద్దు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వేదికకు అలంకరించిన పెద్దలు, అటువైపు ఉన్నారు కూడా, అందరు కూడా పెద్దలే. యాజ్ పర్ ఏజ్ మీరందరు కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ మా తల్లిదండ్రుల ఏజ్లో కూడా ఉంటారు. మా ఒక గురూజీ మాకు చెప్పేవారు, మీరు కూడా చెప్పండి, భోగే రోగ భయం. చెప్పండి, భోగే రోగ భయం, యోగే రోగక్షయం. భోగే అంటే డిజైర్స్, కోరికలు అన్నీ వస్తాయి దాంట్లో, ఎవ్రీథింగ్. మనకు భగవంతుడు 5 ఇంద్రియాలు ఇచ్చాడు. 5 కాదు 10 ఉన్నాయి, కానీ జ్ఞానేంద్రియాలు 5. మీరు ప్రకృతిలో చూడండి, ఒక్క ఇంద్రియ ఉన్న జీవరాశులు एक इंद्रिय रहता है तो भी they go near to the death. You see, there are many examples. They have only one indriya and they lose their life. మనకు 5 ఉన్నాయి, ఆ 5 రకాలుగా వెళ్తుంటాయి. ఆ 5ను కంట్రోల్ చేసేది యోగము. యోగము చాలామంది ఏమని అనుకుంటారంటే ఓన్లీ ఆసనాలు ఆర్ ఎక్సర్సైజ్ చేయడము యోగము అని అనుకుంటారు. అది మనస్సు నుంచి తీసేయండి, అది ఒక చిన్న భాగము. ఎస్, ఒక ఆర్నమెంట్స్ లాగా. హిందీ में कहते गहने के जैसा है आसन. ఇట్ ఈస్ ఏ ఆర్నమెంట్ టు హోల్ యోగా. కానీ ఆర్నమెంట్స్ అన్నీ జీవితం కాదు కదా, నగలన్నీ జీవితం కాదు. దే ఆర్ హ్యావింగ్ సమ్ ఇంపార్టెన్స్. సో చాలామంది మాకు ఫోన్ చేసి కూడా అడుగుతారు, సార్ మీరు యోగా చెప్తారా, లేకపోతే ప్రాణాయామం చెప్తారా, లేకపోతే మెడిటేషన్ చెప్తారా అని. ఇవి అన్నీ వేరే వేరే విభాగాలు కాదు, దే ఆర్ ఆల్ వన్ అండర్ యోగం. సో అన్నీ కలిసి చేయాలి. అందుకొరకు అష్టాంగ యోగము అని అన్నారు. యమ నియమాలు ఇవన్నీ ఇంతకుముందు వక్తలు పెద్దలందరూ మీకు దాని గురించి చాలా చెప్పారు. సేమ్ రిపిటేషన్ అవసరం లేదు. అయితే రియల్గా ఫస్ట్ మనం యోగా స్టార్ట్ చేసేది ఆరోగ్యము గురించి. ఎస్, అది ఇంపార్టెంట్, చేయాల్సిందే. ఎందుకంటే ఆరోగ్యము ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాము. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ హెల్త్ యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుగులో అన్నారు. ఇల్లు, వాకిలి, కారు, బంగ్లా, పైసలు ఇవన్నీ భాగ్యము. అవి అన్నీ ఉండి ఆరోగ్యం లేదంటే ఇవి అన్నీ భాగ్యం ఏం పనికిరాదు. సో ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ ఈ ఆరోగ్యము, హెల్త్ అంటే ఏమనుకుంటారు అందరూ? కెన్ యూ డిఫైన్ హెల్త్? ఎనీవన్?
మీ దాంట్లో మీరు ఎన్ని రోజులు చేస్తున్నారు కదా, ఆరోగ్యం అంటే జనరలీ ఆరోగ్యం అంటే ఆరోగము దాని మీనింగ్, కానీ హెల్త్ స్వాస్థ్యము అనేది స్వస్థ సంస్కృతంలో. వాట్ డస్ ఇట్ మీన్? ఎవరైనా చెప్పగలుగుతారా? స్వాస్థ్యం అంటే ఏంటి? సార్ నేను హెల్తీగా ఉన్నానండి, నాకు యోగా అవసరం లేదు. మీరు కొంతమందికి అనండి, ఈ రోజుల్లో కొంచెం మంచిది, కొన్ని ప్రచారం వలన దానివలన పెద్దలు, మా ఇంట్లో మా పెద్దల వాళ్ళకు చాలామందికి యోగా చేయండి ఆ రోజుల్లో మీ ఏజ్ ఉన్న వాళ్ళకు చెప్తుంటే, మాకు చెప్పకయా చల్ యూ గో అండ్ మీది చేసుకో, మాకు చెప్తావా ఏంటి అనేది అట్లా ఉండే. కొన్ని ఈ రోజుల్లో వచ్చిన యోగా గురూజీస్, పర్టికులర్గా రామ్దేవ్ బాబాని మనం మెచ్చుకోవాలి. ఒక పాటలో ఏంటంటే ఇంటింటికి ఒక ప్రచారం తీసుకొని వెళ్ళి అట్లీస్ట్ దాన్ని చూసి సంథింగ్ చేయడం అనేది అందరూ ప్రారంభించారు. మళ్ళీ కరోనా వచ్చేసి దానికి ఇంకా మంచి చేశాడు ఏంటంటే అట్లీస్ట్ ఆన్లైన్ క్లాసెస్ వలన ఎవరైనా ఇంట్లో కూర్చొని చేయగలుగుతున్నారు. సో ఈ హెల్దీ అంటే చాలామంది ఏమంటారంటే నాకు ఏం రోగం లేదు, నేను హెల్దీ అని అనుకుంటారు. అంతేకాదు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ దాని గురించి చెప్తుంది అంటే ఇట్ ఈస్ కంప్లీట్, నాట్ మియర్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ బట్ కంప్లీట్ వెల్బీయింగ్ ఆఫ్ ఎ మ్యాన్ ఫిజికలీ, మెంటలీ, సోషలీ అండ్ స్పిరిచువల్లీ తర్వాత యాడ్ చేశారు వాళ్ళు. కానీ దానికంటే ఆయుర్వేదంలో ఇంకొక నిర్వచనం ఉంది. సమదోష సమాగ్నిశ్చ సమధాతు మలక్రియా ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః స్వస్థ ఇత్యభీదీయతే. దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్కొక్క గంట పడుతుంది. నా దగ్గర నా క్లాసెస్లో యాక్చువల్లీ సర్టిఫైడ్ కోర్సెస్ చేసినప్పుడు ఆయనకు శివకృష్ణకు తెలుసు, ఫస్ట్ నాకు ఇదే 1 వీక్ క్లాసెస్ దీని మీదనే పోతుంది. శివకృష్ణ గురించి చెప్పాలంటే ఆయన క్లాసెస్ స్టార్ట్ చేసిన సమయంలో అందరు చెప్పారు ఇంతకుముందు, హీ ఈజ్ మోస్ట్ డెడికేటెడ్ గుడ్ స్టూడెంట్ ఫస్ట్, టీచర్ తర్వాత అనుకోండి. మనం అందరం టీచర్ అని అనుకుంటాం, టీచర్ ఈజ్ ఆల్వేస్ ఏ స్టూడెంట్. ఏ రోజు నేను అన్నీ వచ్చేసింది అని అనుకున్నారనుకోండి, దట్ ఈజ్ ఎ ఫుల్ స్టాప్, ఇంకేం నేర్చుకోలేరు. సో టిల్ అవర్ లైఫ్ ఈజ్ దేర్ వీ షుడ్ గో ఆన్ లర్నింగ్ టిల్ దట్ పర్ఫెక్షన్. సో స్वस्थ స్వయం మే స్థిత హోనా ఓ స్వస్థే, మనలో మనము స్థితం కావడము స్వస్థము. అది ఎప్పుడు జరుగుతుంది? వెన్ యువర్ బాడీ ఈజ్ కోఆపరేటింగ్. మీ మనస్సు మీ శరీరం మీకు కోఆపరేట్ చేయకపోతే మీరు ఎలా స్వయంలో మీరు మనం ఏంటి అనేది మనకు అర్థం కాదు. చాలామంది ఒక కంప్యూటరైజ్ డిజైన్ చేసుకున్నారు. ఇప్పుడు సార్ చెప్పారు కదా రిగార్డింగ్ డయాబెటీస్ ఇవన్నీ, వాళ్ళు చెప్పిన తర్వాత కూడా మనకు డౌట్ వస్తుంది, సార్ మళ్ళీ డాక్టర్స్ ఎందుకంటే మెజారిటీ డెమోక్రసీ కదా, మెజారిటీ చెప్తున్నారు 100 or 90 వచ్చేసిందంటే నాకు డయాబెటీస్. ఆ భయంతో ఇంకా ఎక్కువైపోతుంది అది. యాక్చువల్లీ దట్ ఫియర్ ఈజ్ మేకింగ్ మోర్. చాలామంది దానికి చెప్తున్నారు ఈ డయాబెటీస్ స్కోర్ ఒక్కప్పుడు అంత ఉండే, ఇప్పుడు మెల్లగా కింద దిగిపోయిందని. సో ఆ భయంతో ఇంకా చేసి ఇంకా రోగాలు తెచ్చుకుంటున్నాము. సో రోగము యొక్క కారణము ఎక్కడ? ద వశిష్ఠ మహర్షి కానీ మన యోగంలో తెప్పేది ఆధిజ వ్యాధి అంటారు. ఆది మనస్సులో నుంచే రోగాలు వస్తాయి. ఆల్ డిజీజెస్ అరైజ్, ఆల్ కాజ్ ఆఫ్ ఆల్ డిజీజెస్ ఈజ్ మనోమయ కోశము. మనస్సుతోనే వస్తాయి ఎక్సెప్ట్ ఫ్యూ, ఏదైనా అది కూడా యాక్చువల్లీ మనస్సుతోనే, దట్ ఈస్ ఆర్గానిక్ ఆర్ సమ్ ఇన్ఫెక్షన్స్. ఇవన్నీ ఈవెన్ కరోనా బయట నుంచి వచ్చింది, కానీ యాక్చువల్లీ ఇప్పుడు చెప్పారు కదా భయంతోనే ఎక్కువ మంది చనిపోయారు. లాస్ట్ ఇయర్ కరోనా టైంలో నేను క్లాసెస్ తీసుకున్నాను, కొంతమంది అది ఇది అని మా ఇంట్లో పెళ్ళి ఉండే, ఐ హ్యావ్ టు గో టు రాజస్థాన్. కానీ అది బ్లడ్ టెస్ట్ చేసుకొని వెళ్ళాలి, ట్రైన్లో అలౌ చేస్తలేరు అది ఇది అంటే ఓకే అని వెళ్ళాము. ఐ డోంట్ హ్యావ్, నాకు సిమ్టమ్స్ ఏం లేకుండే, కానీ అక్కడ వెళ్ళంగానే సార్ మీరు పాజిటివ్ ఉన్నారని చెప్పారు. నాకు కూడా చెప్పారు. యాక్చువల్లీ దేర్ వాజ్ నథింగ్. నేను సరేలే, వై షుడ్ ఐ బీ ఏ ప్రాబ్లమ్ టు అదర్స్ అనేది నేను క్వారంటైన్ అని ఇంట్లో ఒక 2 రోజులు ఉన్నాను. వాళ్ళు తర్వాత అప్పుడే ఆర్టీపీసీఆర్ టెస్ట్ అని చేశారు.
2 days తర్వాత రిపోర్ట్ నెగిటివ్ అని వచ్చింది. ఆ ట్రైన్ క్యాన్సిల్, అన్ని క్యాన్సిల్. ఇంట్లో అందరూ నాతో ఈరోజు కూడా ఎందుకంటే నా ఓన్ సిస్టర్ వాళ్ళ కొడుకు పెళ్ళి. సో అలాంటి సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. మనం ఏంటంటే నేను కూడా భయపడేస్తే ఆ కరోనా ఇప్పటి వరకు నాకు కూడా ప్రాబ్లం వచ్చేది. నేను అన్నాను నాకేం లేదు, ఓకే లెట్ ఇట్ బి సీ. నా ప్రాణాయామం ఇవన్నీ చేశాను. విదిన్ 2 days ఆ రిపోర్ట్ ఆటోమేటిక్గా వచ్చింది నెగిటివ్ అని. ఇప్పటివరకు ఏం లేదు, ప్రాబ్లమ్ ఈజ్ నథింగ్, దెర్ ఈజ్ నో ప్రాబ్లం. అయితే చెప్పడం ఏంటంటే ఫైనలీ ఆరోగ్యము, స్వాస్థ్యము ఇవన్నీ ఇంపార్టెంటే. యోగం యొక్క రియల్ మనం మాట్లాడితే యోగం యొక్క ఉద్దేశము ఆరోగ్యము కాదు. మీరు అంటారు ఏం సార్ నెగిటివ్ మాట్లాడతారు. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ బై ప్రోడక్ట్. హెల్త్ ఈజ్ అ బై ప్రోడక్ట్ ఆఫ్ యోగా ప్రాక్టీస్. మీరు యోగం చేస్తే డెఫినెట్లీ ఆరోగ్యము, ఆ స్వాస్థ్యము వస్తుంది, దట్ ఈస్ గ్యారంటీ. బట్ అది ఉద్దేశం కాదు. ఉద్దేశము సంథింగ్ ఎల్స్. మన జీవితంలో ఎందుకు వచ్చినామో, వై వీ హ్యావ్ కమ్ టు దిస్ లైఫ్ అండ్ వేర్ వీ హ్యావ్ టు గో. అంటే చనిపోవడం అది మన అది డెఫినెట్ ఉంటుంది, అది ఎలాగైనా అవుతుంది. కానీ బిఫోర్ డెత్ ఏం చేయాలి? సో దట్ ఈస్ ద ఫస్ట్ సాల్వేషన్ ఆర్ మోక్షము ఏదో అన్నారు. ఆ మోక్షం చనిపోయిన తర్వాత రాదు. ఆ తర్వాత మైండ్లో కూడా మీరు మనసులో ఇది కంప్యూటర్ నుంచి తీసేయండి సార్, 70 వచ్చేసింది, నాకు 60 వచ్చేసింది, 80 వచ్చేసింది, అయిపోయింది అని కాదు. యాక్చువల్లీ మనకు 100 to 120 years గ్యారంటీగా భగవంతుడు ఇచ్చాడు. జీవించండి. మైండ్లో ఎందుకు అనుకుంటారు నాకు అయిపోయిందిలే ఇంకేం చేయలేము? యూ కెన్ డూ మెనీ థింగ్స్. ఇప్పుడు శివకృష్ణ చేస్తున్నట్టు ఆ సమాజ సేవ, यस सोसाइटी की व्हाट वी कैन डू वो कर सकते हैं. उस भाव को रखिए. आपको जो है एग्जाम्पल हमारे सरदार जी अब यहाँ पर आकर कह के गए कि आई वॉज नॉट एबल टू मूव एंड नाउ ही हैज कम हियर. दैट इज एन एग्जाम्पल दैट वी कैन डू एनीथिंग. And I also tell my people that you can do. అందరు చేయగలుగుతాము. అండ్ లాస్ట్ వర్డ్ ఓన్లీ నా గురువు గారు ఒకరు చెప్పేవారు, జబ్ హమ్ पैदा हुए जग हंसा हम रोए. जब हम पैदा हुए जग हंसा हम रोए, लेकिन हम ऐसा कुछ काम करके चलो जीवन में जब हम जाए हम हंसे और जग रोए. మనం ఏదైనా ఎలాంటి పనులు చేసుకుని వెళ్ళాలంటే అందరూ ఏడవాలి, మనము మంచిగా నవ్వుతూ హాయిగా వెళ్ళిపోవాలి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన అబ్దుల్ కలాం సార్. నేను ఆయన ఎగ్జాంపుల్ ఎప్పుడైనా చేసుకుంటాను. చూడండి ఆయన హౌ హీ వెంట్, ఇట్లనే ఏదో మాట్లాడుతూ పడిపోయారు. విత్ హిస్ మిషన్ హీ వాంటెడ్ టు గివ్ హిస్ లైఫ్లో ఏదో చేయాలని. ఆయన అలాంటి రాష్ట్రపతి మనకు దొరకలేదు. యాక్చువల్లీ చెప్పాలంటే when he went into the Rashtrapati Bhavan and came out, many people they say only suitcase only ఎంత తీసుకున్నాడో అదే తీసుకెళ్ళాడు అంతే. ఆయనకు వెనకాల ఆస్తులు కూడా ఏం పెద్ద లేవు, ఓన్లీ డ్రెస్సెస్ కొన్ని అంతే. సో కాబట్టి దీన్ని మనసులో పెట్టుకొని మనం అందరము దీనికి ఒక ఆరోగ్యమే కాకుండా ఇంకా ముందుకు వెళ్ళండి. ఆరోగ్యం తప్పకుండా వస్తుంది, డెఫినెట్లీ ఉంటుంది. అయితే సమయం నేను కొంచెం ఎక్కువ తీసుకున్నాను, దాని గురించి క్షమించండి. యోగము తప్పకుండా రోజు చెయ్యండి. ఇంకో చిన్న విషయం చెప్పేది ఈరోజు శివకృష్ణ గారు, ఎందుకంటే నేను ఇప్పుడు మార్నింగ్ మాట్లాడుతుంటే నాకు వేరే మీటింగ్ ఉండే. ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా ఎల్లుండి మనం చేయబోతున్నాము. సో పరేడ్ గ్రౌండ్లో మా అంతా ఆర్గనైజేషన్ కలిసి వీ హ్యావ్ సపోర్టెడ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ దానికి ఆర్గనైజ్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ అండ్ టూరిజం, మన ఆనరబుల్ మినిస్టర్ శ్రీ కిషన్ రెడ్డి గారితో, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా ఆయన కూడా వస్తున్నారు. సో మీరందరూ కూడా ఇక్కడ హైదరాబాద్లో అట్లీస్ట్ ఉన్నవాళ్ళు మీరు అక్కడ పార్టిసిపేట్ చేయండి. దీనికి ఒకటే ఏంటంటే ఒక మంచి సందేశం సమాజానికి వెళ్ళాలి. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ శివకృష్ణ నేను చెప్పేది ఏంటంటే మీరందరూ దాంట్లో పార్టిసిపేట్ చేసేసి, ఎందుకంటే నియర్లీ 20-30,000 పీపుల్ మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.
సో మీరు కూడా ఒక భాగంగా ఉంటే బాగుంటుంది. తెలంగాణ యోగా టీచర్స్ కోఆర్డినేషన్ కమిటీ అని కానీ, మా తెలంగాణ యోగా అసోసియేషన్ కానీ అందరు కలిసి, సో మీరందరూ కూడా భాగంగా ఉంటే బాగుంటుంది. మళ్ళీ ఒక్కసారి శివకృష్ణకి చాలా శుభాశీస్సులు. ఎందుకంటే హీ షుడ్ బికమ్ ఏ మోర్ అండ్ మోర్ గైడింగ్ ఫోర్స్ ఫర్ ద ఆల్ పీపుల్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు. మీ శిష్యుడు ఎలాంటి వాడంటే రోజు సాధన చేస్తూ బోధన చేస్తాడు. ఎవరైనా బోధన చేసేవాళ్ళు సాధన మ్యాక్సిమం మర్చిపోతూ ఉంటారు, కానీ ఈయన నిరంతర విద్యార్థిగా ఉంటూ నిరంతర గురువుగా మాకు అందరికీ బోధన చేస్తూ ఉంటాడు. అలాగే ప్రతిరోజు కూడా మీ గురువుల పేర్లు చెప్పకుండా ఏ రోజు గడవదు. నేనైతే చాలాసార్లు వింటూనే ఉన్నా. వీకెండ్స్ వచ్చినప్పుడు మాత్రం వరప్రసాద్ రెడ్డి గారి గురించి చెప్తారు. వీకెండ్స్లో కూడా ఖాళీగా ఉండడు. సెమినార్స్, హెల్త్ సెమినార్స్ కండక్ట్ చేస్తూ గూగుల్ మీట్లోనే ఖచ్చితంగా ఉదాహరణలో వరప్రసాద్ రెడ్డి గారు ఉండేవారు అనమాట. ఎందుకంటే వారి యొక్క అనుభవాలు తను ఆ సార్తో ఉన్నప్పుడు ఎలాంటి విషయాలు చర్చించేవారు అవన్నీ ఏదో ఒక ఉదాహరణలో చెప్తూనే ఉండేవారు. ఇలా గురువుకి వన్నె తెచ్చే శిష్యులు ఉండడం అరుదు. నిజంగా మీ అందరి ఆశీర్వచనాలతోటి మా అందరికీ గురువు అయ్యాడు సార్. మీ అందరికీ మా అందరి తరపున ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి గొప్ప గురువును మాకు అందించినందుకు. ఓ బంగారు రంగుల చిలక పలుకవే. ఈ పాట ఎప్పుడైనా విన్నారా అండి? ఈ పాటను రాసిన వాళ్ళు ఎవరో తెలుసా? ఎవరికి తెలీదా? అలా మర్చిపోతే ఎలా సార్? మన తెలంగాణకే తలమానికం. చెప్పండి 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 సార్. ఈ పాట రాసింది సినారే సి నారాయణ రెడ్డి గారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. అందరూ ముద్దుగా సినారే అని పిలుచుకుంటారు. ఇప్పుడు వారిని ఎందుకు తలుచుకుంటున్నాం అంటే వారి పెద్దల్లుడు గారు కూడా ఈ యోగాలో నేర్చుకుంటున్నారు. వారి అనుభవాల్ని చెప్పడం కోసం మన ముందుకు వచ్చారు. అందుకనే వారిని ఈ పాట ద్వారా గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. భాస్కర్ రెడ్డి గారు సినారే గారి పెద్దల్లుడు. వారి అనుభవాలని తన మాటలతోనే చెప్తారు. Dignitaries on the dais and in the audience, happy morning. చాలా సంతోషం. మా గురుగారు శివకృష్ణ గారు నాకు దొరకడం నా అదృష్టం. ఏమైందంటే మా వరప్రసాద్ రెడ్డి గారు ఎంతోమంది యోగా టీచర్స్ని తయారు చేశారు వారి సంస్థ ద్వారా. అక్కడ బిఎస్ రావు గారు మీకు సుపరిచితులే కదా సార్, గ్యాస్ ఏజెంట్, వన్ ఆఫ్ ది టాప్ మ్యాన్. వారు నాకు ఫ్రెండ్ అయితే ఆయన అడిగాను, సార్ నేను యోగా నేర్చుకునేది ఉంది, ఎవరినన్నా సజెస్ట్ చేయండి అంటే ఇంకో రేవతి మేడం చేశారు. ఆమె ఏదో ట్రైనింగ్ వెళ్తుంటే ఆమె వీరిని సజెస్ట్ చేశారు. సో వారు వచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బహుశా నేను 40 years డయాబెటిక్. సో నౌ మై డయాబెటిక్ కండిషన్ హ్యాస్ కమ్ టు ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ పొజిషన్కి వచ్చేసింది, ఓన్లీ బికాజ్ ఆఫ్ యోగా. ఫస్ట్ డే ఆయన నేర్పించేటప్పుడు నాకు అప్పటికే కాళ్ళ నొప్పులు ఉండింది. నౌ ఐఎమ్ 73, ఐ వాజ్ 67 అట్ దట్ టైం. సార్ నేను ఇవన్నీ కింద చేసేటి చేయలేను అంటే కుర్చీలో కూర్చొనే చేయండి. సో కుర్చీలో కూర్చొని నేర్పిస్తా అంటే స్టార్టింగ్లో ఏదో ఒకటి తాయిలం ఇవ్వాలి కదా, సో అట్లా ఇచ్చేసి మొదలుపెట్టేశారు. కొన్ని ఎక్సర్సైజ్ ఆయన చూపెట్టినవి, సార్ నేను చేయలేకపోతున్నాను, చేయగలుగుతావు చెయ్యి అని చేయించాడు. ఒకటి యోగిక్ వాక్ అని ఆయన చెప్పారు, అది 30 seconds మాత్రమే చేశాను నేను. ఈరోజు 10 minutes చేయగలుగుతున్నా. సో ఆల్ దీస్ ఓన్లీ బికాజ్ ఆఫ్ హిమ్. అండ్ ఇంకోటి శవాసన ఉండింది. సార్ నాకు శవాసన వర్డ్ బాగాలేదు, మనం దీన్ని ఏమనుకున్నాం, ప్రశాంతాసన అని పెట్టుకున్నాం. సో అప్పటి నుంచి సార్ కూడా ప్రశాంతాసన అని చెప్తున్నాడు. ఇట్లా చిన్న చిన్నవి మాకు ఇద్దరికి డిస్కషన్. బట్ నా అదృష్టం ఏంటంటే 3 years ఏ రోజు కూడా ఆయన మానేయలే. ఎవ్రీడే మార్నింగ్ 5:30 to 6:30 తప్పకుండా వచ్చి వర్షం పడ్డా ఎట్లున్నా ఆయన వచ్చి నేర్పించారు. అది నా అదృష్టం. ఈరోజు కూడా అది కంటిన్యూ చేస్తున్నాను. చేయని రోజు చాలా డల్గా ఉంటుంది, చేసిన రోజు చాలా యాక్టివ్గా ఉంటుంది. నేను లయన్స్లో లయన్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్. ఇప్పుడు మా లయన్స్లో కూడా వారు కూడా వచ్చి మాకు సెమినార్స్ కండక్ట్ చేశారు. ఆగస్ట్ నుంచి ఇంకొక 2-3 చేస్తానని చెప్పాను.
మా లయన్స్లో ఆల్మోస్ట్ 1000 మంది ఉంటారు. వాళ్ళందరికీ నేర్పించి వాళ్ళందరినీ బాగు చేస్తే వాళ్ళు సర్వీస్లో ఉంటారు కాబట్టి వాళ్ళు ఇంకా 1000 మందికి నేర్పించి అందరూ యోగా నేర్చుకోవాలని కోరిక. సో ఇప్పుడు నా స్టార్టింగ్లో ఇన్సులిన్ అరౌండ్ 40 ఇన్ ది మార్నింగ్, 20 యూనిట్స్ ఇన్ ది ఈవినింగ్ తీసుకునేవాళ్ళు. ఇప్పుడు 15, 12కి వచ్చేసా. అంటే అది కూడా ఏంటంటే కొందరు డాక్టర్స్ భయపెడుతున్నారు, నువ్వు పూర్తిగా మానేయకూడదు, ఒకసారి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే లైఫ్ లాంగ్ తీసుకోవాలి అని ఆ భయం కొరకు తీసుకుంటున్నానని అవసరం అనిపించట్లే. ఆల్మోస్ట్ డ్రగ్ ఫ్రీ అయినట్టే లెక్క. బట్ ఒకటే ఏంటంటే నా రిక్వెస్ట్ టు ఆల్, మీరంతా టీచర్స్, ఫాలోవర్స్ అందరు ఉన్నారు, తప్పకుండా అట్లీస్ట్ 5 days a week యోగా చేస్తే మనకు ఏ ప్రాబ్లం రాదు. మా పిల్లలకు కూడా చెప్తా, మా వరప్రసాద్ రెడ్డి గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఫర్ లాస్ట్ 40 years. నారాయణ వారిని చూస్తున్నాను, వారి హెల్త్ చూస్తున్నాను, వారిని చూసే నేను కూడా కొంచెం ఫాలో అయ్యాను. సో ఇలా ఇంట్లో అందరికీ పిల్లలకు కూడా చెప్తున్నాం ఫాలో చేయాలి అని. వాళ్ళకి ఏం చెప్తా అంటే, నా మనవాడు ఇప్పుడు 10 years, అరే నీ మనవాడిని చూసే వరకు నేను ఉంటాను రా యోగా వల్ల అని చెప్తుంటాను. అది జరుగుతుంది. సో దిస్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. ఐ విష్ ఆల్ ఆఫ్ యూ టు బీ హెల్దీ. ఈరోజు పెద్ద పెద్ద గురువులు ఉన్నారు, వాళ్ళు చెప్పిన అన్నీ విన్నాను. అన్నీ మనం ఫాలో చేయగలిగితే వీ విల్ బి డెఫినెట్లీ బీ హెల్దీ. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భాస్కర్ రెడ్డి సార్. భాస్కర్ రెడ్డి సార్ వాళ్ళ ఇంట్లో మెల్లమెల్లగా ఏ విధంగా అయితే మీరు ఇప్పుడు మీ ఆత్మీయులకి, బంధువులకి చెప్తున్నారో అదేవిధంగా ఆ కుటుంబంలో మొత్తం అందరూ చేశారండి యోగా. అందరూ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు వ్యక్తిగతంగా చేసుకుంటున్నారు పర్సనల్గా. అయితే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎప్పుడైతే కౌర్జీ ఆర్ సిక్జీ, సర్దార్జీ, ఇప్పుడు ఈ ఫ్యామిలీ ఎంత కమిట్మెంట్తో చేశారంటే మిత్రమా, ప్రౌఢ యోగా, రెగ్యులర్ యోగాలో కలిపి 50 కుటుంబాలు ఉన్నాయి మిత్రమా. ఇప్పుడు ఆల్మోస్ట్ 50 ఫ్యామిలీస్ ఆర్ దేర్. అంత డెడికేటెడ్గా చేస్తున్నారు సార్. నేను ప్రతిరోజు అందరూ అనుకుంటున్నారు నేనేదో చెప్తున్నాను, మీరేదో నేర్చుకుంటున్నారు అనుకుంటున్నారేమో, కానీ అది రివర్స్ మిత్రమా. మీ అందరినీ చూసి నేను చాలా విషయాలు నేర్చుకుంటున్నాను రోజు రోజుకి. సో అలాగే అంతకంటే ముఖ్యంగా డాక్టర్ వరప్రసాద్ రెడ్డి గారికి చాలా చాలా కృతజ్ఞతలు సార్. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కూడా మీ యొక్క ఆలోచనతో ఈరోజు ఇంతమంది పెద్దవాళ్ళు వస్తున్నారు సార్. మీరు కూడా వచ్చి 4 మంచి మాటలు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే శంఖంలో పోస్తే కానీ కదా, మీ అందరికీ తెలుసు, శంఖంలో పోస్తే కానీ. అలాగే ఒక సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు చెప్తే కానీ మనస్సులో తొందరగా ఇంప్రింట్ అవుతుంది. అవునా? నేను చెప్తూ వస్తున్నాను షుగర్ 245, 249 వరకు ఉన్నా కూడా ఏం ప్రాబ్లం లేదు అంటే, అమ్మో సార్ రిపోర్ట్స్ ఉన్నాయి సార్, రిపోర్ట్స్ ఉన్నాయి సార్, డాక్టర్స్ కుదరదు అని చెప్తా ఉంటారు. కాబట్టి ఇలాంటి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎంతోమంది ఆయన టైం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఆయన వరప్రసాద్ రెడ్డి సార్ గారి టైంని వృధా చేయకుండా, ఆయనకు మళ్ళీ ఇంకొక మీటింగ్ ఉంది, 1:30 కల్లా మీటింగ్ ఉంది సార్. రంగారెడ్డి గారికి వరకు వెళ్ళాలి. థ్యాంక్ యూ.